హాయ్ అండి. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌కి జరిగిన ఇన్సిడెంట్స్ ఈ పాటికే అందరికి తెలిసే ఉంటుంది కదా! ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఆగస్ట్ 9కే జరిగిందంట. మెల్లిగా ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డేకి అయితే బయటకొచ్చింది. స్టార్టింగ్‌లో అయితే ఇది సూసైడ్ అని చెప్పారంట వాళ్ళ పేరెంట్స్‌కి. కళ్ళల్లో పొడుచుకొని, మెడలు ఇరక్కొట్టుకొని, బట్టలు లేకుండా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? మరి ఎందుకు చెప్పారో అట్లా. ఈ కేసులో దొరికింది ఒక్కడే. కానీ ఒక్కరు కాదని ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వీడిని ఫస్ట్ ఉరితీసి ఎన్‌కౌంటర్ కాదు చేసేది. ఈ కేసు వెనకమాల ఎవరెవరు ఉన్నారో, ఎందుకు చేశారో, ఎందుకు బయటికి రానియట్లేదో ఇంకా అన్నీ తెలుసుకోవాలి. ఒక్కడినే ఉరి తీసి చంపేస్తే ఈ కేసు అయితే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఆ డాక్టర్ ఎంత నరకం అనుభవించిందో, మనల్ని కాపాడే డాక్టర్లకే ఇలా అవుతుందంటే చాలా దారుణంగా ఉంది. ఆమెను ఇట్లా చేసిన వాళ్ళందరికీ బాగా కఠినంగా శిక్ష పడాలి. ఇప్పుడు అందరికి కోర్టు కేసు అనకుండా డైరెక్ట్ గా ఉరి తీసేయాలి. అప్పుడు కానీ మిగతాగా ఉన్న వాళ్ళందరూ భయపడతారు. వీడియో క్రియేటర్స్ అందరూ మీరు చిన్న క్రియేటర్ పెద్ద క్రియేటర్ అని లేకుండా ప్రతి ఒక్కరు దీని మీద ఒక వీడియో అయితే చేయండి. మన వంతు సపోర్ట్ చేసినట్టయితే ఉంటది. కేసులో ఉన్న వాళ్ళందరూ బయటికి రావాలా, న్యాయం జరగాల అనుకునే వాళ్ళంతా జస్టిస్ ఫర్ డాక్టర్ మౌమిత అని కామెంట్ చేయండి.